ఆ ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందా? సొంత జిల్లా నుంచి మొదలు రాష్ట్ర స్థాయి దాకా ఆ ఇద్దరు మంత్రుల వ్యవహార శైలితో కోల్డ్ వార్ జోరుగా సాగుతోందా? అందుకే వారి శాఖలపై ప్రత్యర్థులే కాక సొంత పార్టీ నేతలే అవినీతి ఆరోపణలు చేస్తున్నారా? వీరి వ్యవహార శైలి ప్రత్యర్థులకు అస్త్రంగా మారిందా? ఇంతకీ ఆ ఇద్దరు మంత్రులెవరు? అంత గ్యాప్ ఎందుకొచ్చింది? వాచ్ ది స్టోరీ. ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందట. ఇద్దరు మంత్రులు సొంత జిల్లా ఖమ్మం నుంచి మొదలు సచివాలయం దాకా అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారట. దీనికి తోడు ఇద్దరు మంత్రుల అనుచరగణం సైతం వారి మధ్య గ్యాప్ ని అడ్వాన్స్ గా తీసుకుని మరింత పెంచుతున్నారట. అందుకే డిప్యూటీ సీఎంపై కమిషన్ల ఆరోపణలు, రెవెన్యూ మంత్రిపై భూముల ఆక్రమణ రిజిస్ట్రేషన్ల ఆరోపణలు సచివాలయం కేంద్రంగా ప్రతిపక్షాల నోట గుప్పుమంటున్నాయట. దీనికి ఆ ఇద్దరు మంత్రుల వ్యవహార శైలి కూడా కారణమవుతోందన్న టాక్ బలంగా వినిపిస్తోందట. డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టిపై ప్రతిపక్షాలతో పాటు మాజీ సీఎం కేసీఆర్ కూడా తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. ఇంకా సచివాలయంలో ఆయన ఛాంబర్ వద్ద కాంట్రాక్టర్లు ఆందోళన కూడా చేశారు. 20-30% కమిషన్ అంటూ ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై డిప్యూటీ సీఎం గానీ ఇతర నేతలు గానీ ఎవరూ కనీసం స్పందించలేదు. ఇక బీజేపీ ఎంపీ ఈటెల కూడా బహిరంగంగా ఆర్థిక శాఖపై కామెంట్ చేయటం, ఆ కామెంట్ వెనుక తన జిల్లాకు చెందిన మంత్రి సహకారం ఉందన్న చర్చ ఉంది. గతంలో ఈటెలతో ఖమ్మం జిల్లా నుంచి ఉన్న ప్రస్తుత మంత్రికి వ్యాపార భాగస్వామ్యం ఉందంటారు. అందుకే తనను బద్నాం చేసే పనిలో తన జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం ఉందన్న అభిప్రాయం భట్టి వర్గంలో ఉందట. ఇక రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటికి సీఎం రేవంత్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ డిప్యూటీ సీఎంతో అంతంత మాత్రమే సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం లేకపోలేదు. దీనికి తోడు తనపై ప్రధానంగా వినిపిస్తున్న భూ ఆరోపణల విమర్శలపై కనీసం రెవెన్యూ మంత్రిగా పొంగులేటి ఎక్కడా ఎప్పుడూ స్పందించలేదు. కానీ దీని వెనుక తన జిల్లా నుంచే బద్నాం చేసే శక్తులు పనిచేస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లా మదిర నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పాలేరు నుంచి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు 2 నియోజకవర్గాల్లో ఇద్దరు మంత్రుల మధ్య పరస్పరం అనధికారికంగా నో ఎంట్రీ నిబంధన కూడా అమల్లో ఉందట. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడా విమర్శలు కానీ ఆరోపణలు కానీ వచ్చినా ఆర్థిక, రెవెన్యూ శాఖలనే టార్గెట్గా చేసుకుని ఉంటున్న పరిస్థితి. కానీ ఇద్దరు మంత్రులు మాత్రం ఎప్పుడు కూడా వీటిని ఖండించిన దాఖలాలు లేవు. దీనికి ప్రధానంగా ఇద్దరు మంత్రుల గ్యాప్తో పాటు ఆధిపత్య పోరు కూడా బలమైన కారణంగా చెప్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఇవే అవినీతి ఆరోపణలకు ఆజ్యం పోస్తున్నాయట. ఇకనైనా తమ మధ్య గ్యాప్ను తొలగించి ఇద్దరూ ఏకతాటిపైకొచ్చి కలిసిమెలిసి అభివృద్ధిలో పాలుపంచుకుంటారో లేక విపక్షాల ఆరోపణలకు ఛాన్స్ ఇస్తారు. చూడాలి మరి.